యెషయా 43. లెట్స్ మెడిటేట్ ఎ బిట్ అబౌట్ దిస్ చాప్టర్. యెషయా 43, ఐజయా 43, 1-7. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మీ అందరి పేర్లు దేవుడికి తెలుసు. ఎందుకు? దోస్ హూ టుక్ హిస్ నేమ్ ఈజ్ నోన్ బై హిమ్. ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఆయన తెలుసా తెలీదా? తెలుసు. హీ నోస్ హిస్ పీపుల్ బై నేమ్. ఓకే, నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చి ఉన్నాను. చూడండి, మీకు తెలీదు, మీకు చాలాసార్లు తెలియదు. మీకు హాని జరుగుతుంది అనుకున్నారు, మీకు తెలీదు. హాని చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది కష్టాలు చూసి వెనక్కి వెళ్ళిపోయారు. నీకు లొంగిపోయారు కొంతమంది కిందకు వచ్చేసారు, కొంతమంది తట్టుకోలేక పారిపోయారు. ఐ గేవ్ ఈజిప్ట్ ఫర్ దై ర్యాన్సమ్ అంటే ఐగుప్తుని బలిగా ఇచ్చాడంట. ఎవరికి? ఇజ్రాయేల్కి. ఎందుకు? ఈ నామాన్ని తీసుకున్నందుకు. అబ్రహాము ఈ నామాన్ని ధరించుకొని వెళ్ళాడు ముందుకి. అందుకని దేవుడు, నా నామాన్ని అంగీకరించావు, విశ్వాసంతో నడుచుకుంటున్నావు కాబట్టి నీకు నేను ఏమి ర్యాన్సమ్ అంటే ఏంటి? క్రయధనము, శిక్ష. ఐగుప్తుని బలిచ్చాడంట. వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో రాజు సైన్యం అంతా ఏమైపోయారు? వాళ్ళని వదలక ముందు ప్రతి ఇంట్లో ఎవరు మాయమైపోయారు? మొదటి సంతానం. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చాడంట. ఆయన నామం ధరించుకుంటే నీవు కొంతకాలం బానిసగా, కొంతకాలం బాధల్లో, కొంత కష్టాల్లో ఉన్నావు. దేవుడు గొప్ప గొప్పవి నీకు బలిగా అర్పిస్తాడంట. God can sacrifice big things if you take his name. The big people will bow down to you if you hold on to his name. Carry on. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఈ బానిసల యొక్క ప్రాణానికి జనాలను అప్పగించేశాడంట. 7 దేశాలను అప్పగించాడా లేదా? 7 ఆయన నామాన్ని ధరించిన 7 దేశాలను ఏం చేశాడు? అప్పగించేశాడు. సో ఇఫ్ యూ టేక్ హిజ్ నేమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చూసారా, ఆయన నామం ధరించుకోవడం వల్ల నువ్వు ఆయన నామాన్ని ధరించుకొని నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నువ్వు బాధపడాల్సిన పని లేదు. నన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఐ విల్ గివ్ నేషన్స్ టు యూ. 7 దేశాలను ఇచ్చేసాడా లేదా దేవుడు? హీ హాస్ గివెన్ ఆల్ ద 7 nations, వైప్డ్ ఆఫ్ దిస్ నేషన్స్ బికాస్ హీ టుక్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆన్ హిమ్. అబ్రహాం తీసుకున్నాడు ఆ నామాన్ని. చదవం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. నా ఇందుకే ఎందుకు తీసుకున్నావు ఆ నామాన్ని? నా మహిమ నిమిత్తము. నీ నుంచి ఆయన మహిమ పొందాలంట. క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్. నీ నుంచి మహిమ రావడానికి ఆయన నామాన్ని నువ్వు ధరించుకున్నావు. ఆ పేరు పోకుండా ఉండడం కోసం ఆయన ఏమైనా చేస్తాడంట. కాబట్టి ఇప్పుడు శత్రువుకి భయం ఏంటి? ఆ నామాన్ని నువ్వు ధరించుకోవడమే వాడి భయం. టేకింగ్ ద నేమ్ ఈజ్ ఎ బిగ్ వెపన్ అగైనెస్ట్ ద ఎనిమీ. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. అందరూ చెప్పండి, ఆయన నామము పెట్టబడిన వాడిని నేనే అనండి. యూ నీడ్ టు సెలబ్రేట్ సమ్ టైమ్స్ ద విక్టరీ. 15-19. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలగజేయవాడును, వడిగల జలములలో మార్గము కలగజేయవాడును, రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనపనారవలే ఆరిపోయి. ఆయన గురించి ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నాడు ఈ రకంగా? మొదటి 7 వచనాలు, తర్వాత 15, 16, 17లో ఎంత శక్తివంతమైన వాడో చెప్పుకుంటున్నాడు దేవుడు. ఎందుకని చూద్దాం. 18, 19 చూద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకము, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడు దాకా నీవెవరికి పుట్టావు, ఏమేం జరిగాయి, నీకు ఏముంది, ఎలాగుంది, ఏంటి
అనేటువంటిది మర్చిపోమంటున్నాడు దేవుడు. ఇంత బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఎలా చేస్తా అలా చేస్తా అని చెప్పి మునుపటి వాటిని ఏం చేయమంటున్నాడు? ఎందుకంటే ఇక్కడ ఈ ప్రవక్త, ఏషియా ప్రవక్త ఎందుకు మళ్ళా చెప్తున్నాడంటే వీళ్ళు ఐగుప్తులోంచి వచ్చిన తర్వాత మర్చిపోలే. అంటే వీళ్ళ మునుపటి వాటిని మర్చిపోయారా లేదా? మర్చిపోలే. అంటే వీళ్ళు గనక ఒకవేళ మర్చిపోతే వీళ్ళ కానానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టేదో తెలుసా? 14 రోజులు. ఎన్ని రోజులు? 2 వారాలు. కానీ ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. దే కుడ్ నాట్ ఫర్గెట్ ద పాస్ట్. ద ప్రాబ్లం, మేము బానిసలం, మేము ఇలాగా, మాకు అలా జరిగింది, మాకు ఇలా జరిగింది. దే కుడెంట్ బిలీవ్ దట్, దే కుడ్ నాట్ ఫర్గెట్ ద పాస్ట్, ద ప్రాబ్లం. అయితే ఈ నూతన ఆరంభం అని చెప్పి మీరు ఆమెన్ అన్నారు కదా, దానికి ముందు ఇప్పుడు నువ్వెవరివే, నీ కష్టాలేంటి, నేను చదువుకున్నది ఏంటి, ఇదంతా కాదు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయబోతున్నాడో ఈ రోజు నుంచి నువ్వు చూడాలా. దానికి నీ గతాన్ని ఏం చేయాలా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేనొక, టు బిలీవ్ దిస్ గ్లోరియస్ థింగ్. గాడ్ సెడ్ యు నీడ్ టు ఫర్గెట్ యువర్ పాస్ట్. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు మర్చిపోగలరా? ఈవేళ నీ వయసు 80 ఉన్నా, ఈ 80 సంవత్సరాల గతాన్ని మర్చిపోయి మిగిలిన నీ ఆయుష్ ఒకవేళ ఒక 10 ఏళ్ళు ఉంటే, ఈ 10 ఏళ్ళు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నేను. కానీ అది మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు, శక్తి ద్వారా నీకు మర్చిపోయే సామర్థ్యం ఇచ్చునుగాక. ఇలా జరిగింది కదా. ఎందుకంటే మన మైండ్లో అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇదే జరుగుతుంది, మళ్ళా ఇలాగే చేస్తాడు, మళ్ళా ఇలాగే జరుగుతుంది, మళ్ళా. ఈరోజు అనేక మంది జీవితాల్లో అది ఆగిపోబోతుంది. When God want to do something new, He says, forget your past from today. నీవు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన చెడు అంతా ఏం చేయాలా? జరిగిన కష్టాలు, బాధలు, వేదన, పగ పక్కన పెట్టాయి. కొత్త ఆరంభము. కానాన్ దేశానికి వెళ్ళారు బానిసలు. A new beginning. They could not believe. వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదు. నువ్వు నమ్మగలవు. నీలో ఎవరున్నారు? నాకు తెలిసి మీలో కనీసము ఒక 10,000 మంది అయినా గొప్ప అద్భుతాలు చూస్తారు. కొంతమంది గుర్తుపట్టలేని రీతిగా ఉంటారు. నీ ద్వారా మహిమ పొందబోతున్నాడు దేవుడు. నీ ద్వారా ఇది నిజం రూపించబోతున్నాడు. God's going to reveal that He's going to be true through you. Somebody, దేవా నా ద్వారా రుజువు చేసుకో అని చెప్పండి అందరూ. యేసయ్య నా ద్వారా రుజువు చేసుకో అనండి. Prove yourself through me that this is real book. My past is totally abolished. A different person will be revealed through me. ఆ వడ్రంగి పని చేసే ఆయనేనా ఈ అద్భుతాలు చేసేది? మరియా, యేసేపు, ఈయన ఏంటి ఎంత మహిమకరంగా మాట్లాడుతున్నాడు? నీ గతాన్ని మర్చిపోయే స్థితి దేవుడు ఇవ్వబోతున్నాడు. God's going to do that. బానిస అని యాకోబు ఎలాగైపోయింది? God's going to shift everybody's captivity from today. ఇప్పుడే అది మొలచును. ఇప్పుడే అది మొలచును. మీరు దానిని ఆలోచింపరా? గతాన్ని ఆలోచించుకుంటూ ఇది ముందుకు వెళ్దంట. దీన్ని ఆలోచించండి ఈ రోజు నుంచి. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. 21 అదే అధ్యాయం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చే. ఆయన నామం ధరించుకున్న మీరు ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేస్తారంట. ఈ దేవుడు అంత గొప్పవాడు. ఈ నామం ధరించుకుంటే ఏం జరుగుతుందో నీ ద్వారా ఆయన మహిమ కలుగుతుందంట. మీరు అనుకోవచ్చు, కరెక్టే కానీ నేను ఘోరపాపిని కదా, నేను చాలా పొరపాట్లు చేశాను. అందుకోసమే దేవుడు ఈ అధ్యాయం మధ్యలో ఒక 2 వచనాలు పెట్టాడు. పక్కన చెప్పండి, నీకోసమే 2 వచనాలు పెట్టాడని చెప్పండి. ఒకవేళ నీకు ఏమైనా డౌట్ ఉంటే రమ్మంటున్నాడు దేవుడు. నేను నేనే. దేవుడు ఎవరంటున్నారు? దేవుడు ఏమంటున్నాడు? నేనే నా చిత్తానుసారముగా. ఎవరి చిత్తానుసారంగా? ఎందుకు? గతాన్ని నువ్వు మర్చిపోతే కొత్త కార్యం చేసి ఆయన నామము నువ్వు ధరించుకున్నావు కాబట్టి నీ ద్వారా మహిమ పొందుకోవడానికి ఆయన ఒక కార్యం చేస్తాను. ఒకవేళ ఇదేమో అడ్డు వస్తుందేమో అని. ఏంటి? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అవతోడు అనుకోవచ్చు, వీడు ఇన్ని పాపాలు చేశాడు కదా, వీడు ఇన్ని చేశాడు, ఎలా బ్లెస్ అవుతున్నాడు? అది దేవుడి చిత్తం. నేనేం చేయను. దట్స్ గాడ్స్ విల్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి పక్కన చెప్పు, నా బ్యాక్గ్రౌండ్ బట్టి నన్ను చూడొద్దని చెప్పండి. బికాస్ గాడ్స్ గోయింగ్ టు డూ సంథింగ్ పవర్ఫుల్. అప్పుడు కొత్త కార్యాలు దేవుడు చేస్తాడని. రైట్, లెట్ us see. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకం చేయము. ఆయన జ్ఞాపకం లేనప్పుడు నీకెందుకు? When he is forgetting the past, what is your problem? Enjoy the new blessings. రాబోయే కొత్త ఆశీర్వాదాలు అనుభవించు. ఎప్పటి నుంచి? ఈ గడియ నుంచి. You will see a touch of God.
నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్కరి దేహాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. హీల్ దేర్ బాడీస్, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ లార్డ్, హీల్ దేర్ బాడీస్, మేక్ దేర్ బాడీస్ హోల్. పరిపూర్ణమైన స్వస్థత వారి దేహాలకు దయచేయండి అయ్యా. ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది ఉందో శరీరంలో, తల నుంచి అరికాల వరకు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, అయ్యా దేహంలో ఉండే ప్రతి వ్యాధిని హీల్ దేర్ బాడీస్. యెహోవా రాఫా, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నూతన కార్యము చేస్తానన్నావు. ఆ పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. ఎవ్వరూ ఏది కూడా హాని చేయకుండా ఎప్పుడు యెహోవా ఆశీర్వాదం అనే రీతిగా ఈ హస్తాలను ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి, నూతన ఆరంభం అనండి. గాడ్ బ్లెస్ యు.